అమెటార్ అనాలి. అమెటార్ ప్రొనౌన్సియేషన్ ఏమైనా కొంచెం అటు ఇటు అవ్వచ్చు అనుకోండి, చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏమప్పుడు అది ప్రొనౌన్సియేషన్ అమెచ్యూర్ అన్నంత మాత్రం ఏం తప్పేం కాదు, అలా కూడా అనొచ్చు అనుకోండి. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వచ్చి అమెచ్యూర్. అది ఎక్కువగా యూజ్ చేయం మనం, ఎక్కువగా యూజ్ చేసేది మనం నేర్చుకోవాలి. అమెచ్యూర్ అంటారు. సరే, స్పెల్లింగ్ వచ్చేసి AMATEUR, అమెచ్యూర్. And the meaning of this word is one who is inept at activities. ఇనెప్ట్ అంటాం. ఇనెప్ట్ అంటే మీకు అర్థమైందా? ఇనెప్ట్ అంటే తెలియకపోవచ్చు. ఇనెప్ట్ అంటే ఏంటంటే అన్స్కిల్డ్ అని అర్థం. ఒక పని చేస్తున్నాడు కానీ కరెక్ట్గా అతనికి ఆ నాలెడ్జ్ లేదు, ఆ వర్క్ నాలెడ్జ్ లేదు అని చెప్పేసి అంటాం. వర్క్ చేస్తున్నాడు కానీ కొంచెం వర్క్ నాలెడ్జ్ లేదు అంటాం. సో దాన్ని ఇనెప్ట్ అంటాం. హీఈస్ ఇనెప్ట్ ఇన్ హిస్ యాక్టివిటీస్, అంటే అతని యాక్టివిటీస్లో అతను కొంచెం అన్స్కిల్డ్ ఉన్నాడు అని చెప్పేసి. నాట్ స్కిల్డ్ ఇనఫ్. సెంటెన్స్ కూడా రాశాను. ద న్యూ బాయ్ ఈజ్ అన్ అమెచ్యూర్, సో ఐఎమ్ టేకింగ్ ఇన్ టు అవర్ టీమ్. సారీ, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఐఎమ్ నాట్ టేకింగ్ అని రావాలి. ఇక్కడ ఏంటంటే the new boy is an amateur, so I am not taking into our team. అతను కొంచెం ఏదైతే మనం టీమ్గా ఫామ్ అవుతున్నామో ఆ టీంలోకి అతన్ని నేను తీసుకోవడం లేదు, ఎందుకంటే అతను కొంచెం అంత అన్స్కిల్డ్ కనిపిస్తున్నాడు అని చెప్పేసి అర్థం అన్నమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ ఐఎమ్ టేకింగ్ ఇన్ టు ఆర్ టీమ్ అని వచ్చింది. యాక్చువల్గా ఐఎమ్ టేకింగ్ ఇన్ టు కాదు, ఐఎమ్ నాట్ టేకింగ్ ఇన్ టు ఆర్ టీమ్. దాని నెక్స్ట్ వచ్చేసి అనార్కిస్ట్ అనాలి. ANARCHIST అనార్కిస్ట్. అలాగే మీనింగ్ వచ్చేసి వన్ హూ ఈజ్ అగెయిన్స్ట్ గవర్నమెంట్ ఆర్ రూలింగ్ పార్టీ. కొంతమంది రూలింగ్ పార్టీ ఏది ఉన్నా సరే దానికి అగెయిన్స్ట్లో మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళు ఏం చేసినా కూడా తప్పుగానే కనిపిస్తుంది. సరే, ఓకే, వాళ్ళు తప్పు చేస్తారా లేదా తర్వాత విషయం అనుకోండి, కానీ అన్ని తప్పులుగానే కనిపిస్తాయి అన్నమాట. దాన్ని అనార్కిస్ట్ అంటారనమాట. ఇది నౌన్గా యూజ్ చేస్తాము. అండ్ సెంటెన్స్ వచ్చేసి ద పోలీస్ సస్పెక్ట్ దట్ దేర్ వర్ సమ్ అనార్కిస్ట్స్ బిహైండ్ ద రైట్స్. పోలీస్ అనేది సింగులర్గా యూజ్ చేయొచ్చు, ప్లూరల్గా కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనము ప్లూరల్గా యూజ్ చేస్తున్నాము. ద పోలీస్ అంటాం. ద పోలీస్ సస్పెక్ట్ దట్ there were some anarchists behind the riots. Riots అంటే గొడవలు. ఆ గొడవల వెనకాల ఈ అనార్కిస్ట్స్ ఉన్నారు అని చెప్పేసి పోలీస్ అనుమానిస్తున్నారు అని అర్థం. ఎందుకంటే వాళ్ళు ఆల్వేస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి వీళ్ళు దానికి వ్యతిరేకంగా ఏదో చేసి ఉంటారు, ఏదో గొడవలు చేసి ఉంటారు అని చెప్పేసి అర్థం అన్నమాట ఇక్కడ. రైట్, ఇక్కడ వర్డ్. రైట్, నెక్స్ట్ చూద్దాము. Autocracy ఏతోనే స్టార్ట్ అయింది చూడండి. AUTOCRACY autocracy. ఆటోక్రసీ అనగానే మీకు తెలిసిపోయి ఉంటుంది, మీకు చాలా వరకు తెలుస్తుంది అనమాట. ఏంటంటే దీన్ని ఏమంటారు అంటే డిక్టేటర్షిప్ అంటారు. డిక్టేటర్షిప్ అనగానే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఆటోక్రసీ ఈజ్ నథింగ్ బట్ డిక్టేటర్షిప్. ఏంటంటే ఆ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ రన్ బై వన్ పర్సన్, ఒకే ఒక పర్సన్. అంటే అతనే డిక్టేటర్గా అన్ని డెసిషన్స్ తీసుకోవడము, ఎవరిని ఏమి అడగకుండా అన్ని అతనే చేయడము, అలా చేస్తుంటాడు చూడండి. దాన్ని ఆటోక్రసీ అంటారు అనమాట. యాక్చువల్గా అందరి ఒపీనియన్స్ తీసుకోవాలి కదా, అలా తీసుకోకుండా అన్ని తనే చేస్తున్నాడు అని చెప్పేసి దాన్ని ఆటోక్రసీ అంటారు. అండ్ సెంటెన్స్ వచ్చేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. నోబడీ లైక్స్ ఆటోక్రసీ. ఎవరు కూడా ఆటోక్రసీని ఇష్టపడరు అని చెప్పేసి. ఈ ఆటోక్రసీకి నేను ఇంకో మీనింగ్ చెప్పాను కదా, డిక్టేటర్షిప్ అని. యూ కెన్ రైట్ దట్ డిక్టేటర్షిప్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ ఆటోక్రసీ అండ్ దట్ సెంటెన్స్ బికమ్స్ నోబడీ లైక్స్ డిక్టేటర్షిప్. డిక్టేటర్షిప్ని ఎవరు ఇష్టపడరు అని చెప్పేసి. రైట్, విల్ హ్యావ్ నెక్స్ట్ వన్ అరిస్టోక్రసీ. చూడండి, ఇంతకుముందు మీరు చూసింది చూడండి, ఇంతకుముందు ఏం చూసారు? ఆటోక్రసీ చూసారు. ఆటోక్రసీ చూసిన తర్వాత నెక్స్ట్ ఏం చూస్తున్నారంటే అరిస్టోక్రసీ. అరిస్టోక్రసీ ARISTOCRACY అరిస్టోక్రసీ అలా అనాలి. రైట్, స్పెల్లింగ్ ఉంది, మీకు క్లియర్గా అర్థం కావడం కోసం క్యాపిటల్ లెటర్స్లో రాశాను.
And the meaning of this word is a system of government run by noble people. ఇప్పుడు ఇంతకుముందు ఏం చూసాం, 1% గవర్నమెంట్ రన్ చేస్తాడు అని చెప్పేసి. చూడండి ఇక్కడ autocracy, a system of government run by 1%. బట్ ఇది అలా కాదు, ఒకడు కాకుండా నోబుల్ పీపుల్ రన్ చేస్తారన్నమాట ఒక గవర్నమెంట్ని. దాన్ని అరిస్టోక్రసీ అంటారు. నోబుల్ పీపుల్ అంటే ఏంటి? తెలివైన వాళ్ళు కానివ్వండి, మంచి వాళ్ళు కానివ్వండి, వాళ్ళని నోబుల్ పీపుల్ అనవచ్చు. ఓకే, నోబుల్ పీపుల్ ఎప్పుడైతే గవర్నమెంట్ని రన్ చేస్తారో దాన్ని అరిస్టోక్రసీ అంటారు. సెంటెన్స్ చూడండి, సమ్ పీపుల్ ప్రిఫర్ అరిస్టోక్రసీ టు ఆటోక్రసీ. కొంతమంది ఈ ఆటోక్రసీ ఒకడే గవర్నమెంట్ రన్ చేసేదాన్ని ఇష్టపడకుండా మంచి నోబుల్ పీపుల్ గవర్నమెంట్ రన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కొంతమంది అనుకుంటారు. దట్ ఈస్ దేర్ ఒపీనియన్. Not some people, many people actually prefer aristocracy, because if noble people run some government or something, then there will be all systematic things. But here autocracy అంటే ఏంటి? ఒకే వ్యక్తి తీసుకుంటాడు, ఇదేమో తెలివైన వాళ్ళు రన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. అందుకనే సమ్ పీపుల్ ప్రిఫర్ అరిస్టోక్రసీ టు ఆటోక్రసీ అని. ఆటోక్రసీ కంటే అరిస్టోక్రసీని చాలా మంది ప్రిఫర్ చేస్తారు అని చెప్పేసి. ఓకే, ద నెక్స్ట్ వన్ అనాథమా. అనాథమా అంటారు, కొత్త వర్డ్, కొత్తగా కనిపిస్తుంది. ఇది కూడా ఎక్కువగా యూజ్ చేయరు, బట్ యూ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్, రైట్? అనాథమా, అనాథమా, ANATHEMA స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి అనాథమా, అనాథమా అనాలి. మీనింగ్ వచ్చేసి సమ్వన్ ఆర్ సంథింగ్ దట్ వన్ హేట్స్ ఎ లాట్. దేన్నైనా బాగా హేట్ చేసామనుకోండి, ఆ ఫీలింగ్ని అనాథమా అంటారు. దేన్నైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూ డోంట్ లైక్ ఆల్కహాలిక్స్. మీరు ఆల్కహాలిక్స్ని ఇష్టపడాలనుకుందాం. దట్ హేట్రెడ్ కాల్డ్ అనాథమా. ఆ ఫీలింగ్ని అనాథమా అంటారు. అండ్ ఐ హ్యావ్